దేవునికి స్తోత్రం. ఈరోజు ఫాదర్స్ డే. హల్లెలూయా. మంచి విషయం. కానీ నేను ఎప్పుడు చెప్పే మాట అది అలవాటు ప్రకారమే అనుకోండి. ఈ ఒక్కరోజే ఫాదర్స్ డే చేయొద్దు. ఎక్కడ లేని ప్రేమను ఈరోజు తండ్రి మీద చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 364 రోజులలో చూపించిన ప్రేమ ఈ 65 రోజుల్లో చూపిస్తారు. అయితే ఎవ్రీ డే గుర్తు రావాలి డాడీ. హల్లెలూయా. తండ్రి ప్రతిరోజు గుర్తు రావాలి. అచ్చా, తండ్రి ఎక్కువ కాదు, తల్లి తక్కువ కాదు, తల్లి ఎక్కువ కాదు, తండ్రి తక్కువ కాదు. ఇద్దరుంటేనే నువ్వు ఉన్నావు. ఇద్దరుంటేనే నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అయితే ఈ పిల్లలలో కూడా ఒక పార్షాలిటీ ఉంటుంది. పిల్లలలో కూడా పార్షాలిటీ, పక్షపాత ధోరణి. ఒకళ్ళేమో నాన్న పార్టీ, ఒకళ్ళేమో మమ్మీ పార్టీ. జనరల్గా అబ్బాయిలకు అమ్మాయి అంటే ఇష్టము, అమ్మాయిలకు డాడీ అంటే, తల్లి అంటేనేమో అబ్బాయికి ఇష్టము, తండ్రి అంటేనేమో అమ్మాయికి ఇష్టం. హల్లెలూయా. ఈ ఆపోజిట్ జెండరో లేకపోతే అది ప్రేమనో తెలియదు, కానీ అట్లా ఉండిపోద్ది. కానీ ప్రేమ విషయంలో మాత్రము సమానంగా ఉండాలి. తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుందో తండ్రి మీద అంతే ప్రేమ ఉండాలి. తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుందో తండ్రి మీద కూడా అంతే ప్రేమ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేరుగా ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనము జ్యోతిర్మేడ పాట పాడండి. జ్యోతిర్మే. స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా. స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణము నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా. స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రలు చేయ, హల్లెలూయా. నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా. స్తుతి మహిమలు నీకే. ఆమేన్. సరిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇప్పుడు నా భావన మీకు అర్థమైపోవచ్చు. అర్థమైంది ఎవరికైనా? మన తండ్రి పరలోకపు తండ్రి. హల్లెలూయా. తండ్రులు కలిగి ఉన్నాము, కానీ మనల్ని పుట్టించినవాడు, తల్లి గర్భంలో వేసినవాడు, మన దినములు లెక్కించినవాడు, మనకు ఆయుష్ను పోసినవాడు, ఆరంభములోనే తల్లి గర్భములోనే జయ జీవితంతోనే మనం జన్మించాం. సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుసు, ఎక్స్ క్రోమోజోములు, వై క్రోమోజోములు, అవి కొన్ని కోటాను కోట్ల కణాలు రిలీజ్ అవుతాయి. ఒక్కటి మాత్రమే బతుకుద్ది, మిగతా అన్నీ నిర్వీర్యమైపోద్ది. అంటే నువ్వు ఆరంభంలోనే కడుపులు ఉన్నప్పుడే జయించావు.
హల్లెలూయా. రూపాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి మనందరికీ తండ్రి ఎవరు చెప్పండి? దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అక్కడ బాప్తిసం ఒకటే. చదవండి మొదటి నుంచా, ఒక్క నిమిషం చదవండి, తీయండి ఒకవేళ తీయగలిగితే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఉంటుంది. 4వ అధ్యాయం 4వ వచనం ఉండే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలిపి విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మన తల్లిదండ్రుల కంటే ముందు, ఈ ప్రపంచం కంటే ముందు దేవుడు తండ్రి. ఎందుకు దేవుడు తండ్రి అంటే, ఆయన వలన, ఆయన మూలంగా, ఆయన ద్వారా సమస్తము కలిగింది. రండి యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి రండి. మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆమేన్. ఈ ప్రపంచానికి కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏదైనా కావచ్చు, వాళ్ళు ఉన్న ప్రాంతం ఏదైనా కావచ్చు, వాళ్ళు మాట్లాడే భాష ఏదైనా కావచ్చు, వాళ్ళ కలరు ఎరుపు కావచ్చు, నలుపు కావచ్చు, తెలుపు కావచ్చు, వాళ్ళ హైటు చిన్నగా ఉండొచ్చు, పొడుగా ఉండొచ్చు, వాళ్ళు జ్ఞానంతో ఉండొచ్చు, జ్ఞానం లేకుండా ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, పూరి గుడిసెలో ఉండొచ్చు, విల్లాలో ఉండొచ్చు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్న, పుట్టిన ప్రతి మనిషికి తండ్రి అయితే దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే మన స్వరూపమందు మన పోలుక చొప్పున నరులను చేయుదము అని ఆది కాండంలో ఉంటుంది. ఈ నరుని చేయకముందు నరునికి ఏమేమో అవసరమో అవన్నీ కలుగజేశాడు. నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాల్లో భూమి కూడా ఒక గ్రహం. హల్లెలూయా. ఈ భూమి మీద మాత్రమే మనుషుడు నివసింపగలిగే ఫెసిలిటీని కలుగజేశాడు. చంద్రమండలంలోకి వెళ్తున్నారు, స్పేస్లోకి వెళ్తున్నారు, కానీ ఎంతకాలం ఉంటారు? మళ్ళీ తిరిగి రావాలి. ఆడ ఉండడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఆక్సిజన్ ఉండదు, బ్రతకడం కొరకు ఆక్సిజన్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఆక్సిజన్కి ఏమన్నా మీరు డబ్బులు చెల్లిస్తున్నారా? ఊపిరి. హల్లెలూయా. చెట్లు నాటండి, వర్షాకాలం వచ్చింది, మొత్తం అడవులు అయిపోయాయి రియల్ ఎస్టేట్ చేయబట్టి. ఎందుకంటే ప్రకృతి దేవుడు మనకిచ్చిన వరం. హల్లెలూయా. ప్రకృతి తెలుసు కదా, చిన్నప్పుడే చదువుకున్నారు కదా, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుందని. ఈరోజు మనుషులకు రకరకాల రోగాలు రావడానికి కారణం ఏంటంటే అడవులు లేకపోవడం, చెట్లు పెంచకపోవడం. అంటే ఏదైతే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందో దరిద్రం పాడుగాను దాని మీద శ్రద్ధ పెట్టం. ఏది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, ఫ్రైడ్ రైస్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఫ్రైలు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, చికెన్ మటన్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. హల్లెలూయా. నీసు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు కొంతమంది బాడీలో మొత్తం నీసే ఉంటుంది, ఏమి ఉండదు. నాలుకకు రుచి ఉన్నది ఏదైనా నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. హల్లెలూయా. నిజం. ఏ డాక్టర్ చెప్తాడు, ఈ రుచి లేకుండా ఏదో లోపల పడేసుకున్నాం అనుకో, హెల్దీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. అందుకని కొంతమంది కారం తక్కువ, ఉప్పు తక్కువ, కడుపులో పడితే చాలు. నాలుకకు రుచి కోరిందంటే నువ్వు దగ్గర ఉన్నట్టు. ఈ రుచి వెరీ డేంజర్, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆ రుచి కొరకే కదా అడ్డమైన తినలని తినేది.
అందుకనే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కానీ దేవుడు చేసిన సృష్టిలో ప్రతిదీ ఆరోగ్యాన్ని ఇచ్చేదే. సూర్యరశ్మి ఆరోగ్యాన్ని ఇచ్చేదే, వాతావరణం ఆరోగ్యాన్ని ఇచ్చేదే, 3 కాలాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవే. అంటే పరలోకపు తండ్రి నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే తండ్రి అయిన దేవుడు ప్రేమ స్వరూపి. తండ్రి యొక్క మెయిన్ థాట్ ఏంటంటే ప్రేమై ఉన్నాడు. దేవుడు సూర్యుడును కీడమునై ఉన్నాడని కీర్తనకారుడు అంటాడు. సూర్యుడంటే వెలుగివ్వడానికి ప్రయత్నించాడు. సూర్యుడే వెలుగు. ఆ వెలుగు కిరణాలు మనుషులకు అవసరము, సూర్యకిరణాలు చెట్లకు అవసరము, ప్రకృతికి అవసరము. గాలి, తేమ, సూర్యరశ్మి. ఈరోజు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడానికి కారణం పంచభూతాలే: నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు కలుగజేసినవి, దేవుని వలన కలిగినవి. దేవుడు లేకుండా కలగలేదు. ఎందుకంటే ఆయన తండ్రి కనుక, మనమందరం పిల్లలము కనుక వసుదైక కుటుంబం ఈ ప్రపంచం అంతా. ఫ్యామిలీ కుటుంబం. గోత్రాలు వేరే ఉండొచ్చు, పేర్లు వేరే ఉండొచ్చు, లాస్ట్కి వెళ్తే మనమందరము దేవుని పిల్లలము. హల్లెలూయా. హిందూ, ముస్లిం, సిక్కు, అది ఏ మతమైనా కానీ. ఎందుకంటే ఆదాము నుండే నరులు వచ్చారు, మానవుడు వచ్చాడు. వాళ్ళెవలో అన్నారు డార్విన్ సిద్ధాంతం, కోతి నుండి వచ్చాడు, ఇదేదో అన్నాడు. మరి ఇప్పుడు మనిషి మళ్ళీ కోతిని కావట్లేదు. అది తప్పు అని తేల్చేశారు. కాబట్టి మీ అందరికీ నేను గుర్తు చేస్తే ఏంటంటే, మీ మైండ్లో, మీ హృదయంలో మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు తండ్రి దేవుడు, మీ జ్ఞానానికి ఆధారం దేవుడు, మీ ఆరోగ్యానికి ఆధారం దేవుడు. మీ వర్చస్సు ఉందే, మీ శరీరం, హల్లెలూయా, మీ ఎముకలు, మీ కళ్ళు, అందులో ఉన్న రెటీనా, మీ హెయిర్స్, మీ దంతాలు, మీ పెదాలు, మీ చెవులు, లోపల ఉన్న కర్ణబేరి. అసలు ఎంత అద్భుతమైన సృష్టి అండి మానవుడు. హల్లెలూయా. దేవుడు లేడని ఎవరు చెప్పలేరండి. దావీదు అంటాడు, అయ్యా నువ్వు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నువ్వు అద్దం ముందు చూసుకుంటావు, దిద్దులాడుతావు, గంటల తరబడి ఉంటావు. అసలు నువ్వు ఎట్లా పుట్టావు అనొచ్చు మా అమ్మ నాన్న. కానీ అది ఎలా? దేవుని వలన, దేవుని ద్వారా. సృష్టిలో జంతువులు జన్మించిన తర్వాత, మేకలు కానీ గొర్రెలు కానీ, అది ఎంత టైం పడుతుందండి నడవడానికి? అన్నదా పెద్దలు చెప్పండి. కొద్ది టైం. మనం నడవడానికి 9 నెలలు పడుతుంది. అందుకే దానిలాగా చేయలేదు మనల్ని. దౌర్భాగ్యం ఏంటంటే మనిషి జంతువులాగా మారిపోయాడు, యానిమల్ అయిపోయాడు. యానిమల్కు వావి వరుసలు ఉండవు, జంతువుకు ఆకలి అయితే తినాలా, కోరికలు వస్తే తీర్చుకోవాలా. ఇది తల్లి, చెల్ల, పిల్ల, అక్క, తమ్ముడా, ఇదంతే ఉండదు. కానీ మనిషిని మాత్రం స్పెషల్గా చేశాడు. మంచి చెడు వివేకము కలిగిన పర్సన్గా చేశాడు. ఇది కనుక సూక్ష్మంగా ఉంటుంది. ఇది చదువుకుంటే వచ్చేది కాదండి, డిగ్రీలు పొందుకుంటే వచ్చేది కాదండి, పీజీలు పట్టభద్రులు అయితే వచ్చేది కాదండి. కామన్ సెన్స్ అంటారు దీన్ని, ఇంకిత జ్ఞానమని తెలుగులో అంటారు. అంటే అవేర్నెస్, స్పృహ. నేను మనిషిని అన్న భావన నీకుంటే నీ లోపల భావాలు ఉంటాయి. ఆ భావాలు తల్లిదండ్రులతో పెనవేసుకొని ఉంటాయి, ఫ్యామిలీతో పెనవేసుకొని ఉంటాయి, కుటుంబంతో పెనవేసుకొని ఉంటాయి, సంబంధాలతో పెనవేసుకొని ఉంటాయి, రక్త సంబంధులతో పెనవేసుకొని ఉంటుంది, మనుషులతో. ఎందుకంటే మనిషి సంఘజీవి. అడవిలో జీవించడు, మనుషుల మధ్య జీవిస్తాడు. జంతువులు అడవిలో జీవిస్తాయి. కానీ ఇప్పుడు మనుషుల మధ్య ఉన్నా కూడా మనిషి జంతువు అయిపోయాడు. ఎలా చెప్పండి?
సెల్ ఫోన్ వచ్చింది కదా, వాని ప్రపంచం వేరు. వాడి రూమ్లో పోయిందంటే వాడితో అమ్మతో కనెక్షన్ ఉండదు, నాన్నతో కనెక్షన్ ఉండదు, భర్తతో కనెక్షన్ ఉండదు, భార్యతో కనెక్షన్ ఉండదు, పిల్లలతో కనెక్షన్ ఉండదు. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో నిత్యం జరిగేది అదే కదా. ఎప్పుడన్నా కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, రోజులో అంటే వారంలో ఒక్క దినం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. వన్ డే ఫ్యామిలీ మొత్తం. కొంపలేం మునిగిపోవు, ఎవరేం ఫోన్లు చేయరు, ఒరిగేది ఏం లేదు. ఫోన్ లేనప్పుడు జరగలేదా ఎవరమంతా? అన్నీ జరగలేదా? అప్పుడేమన్నా ఇబ్బంది జరిగిందా? అమ్మో నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే అమ్మో ఎంతమంది ఆగమవుతారు. అరే నీకు ప్రశాంతత లేదు భయ్, నీకు నెమ్మది లేదు. ఎవరో ఫోన్ చేస్తారు, ఆడేమో జరిగింది, ఈడేమో జరిగింది, ఇంకేదో ఏదో అన్ని పరిసరాలు. లేకపోతే నువ్వు ఆ సెల్ ఫోన్లో ఉండి మొత్తం గంటల తరబడి నువ్వు గడుపుతూ ఉంటావు. తల్లిదండ్రులతో మాట్లాడలేవు, పిల్లలతో మాట్లాడలేవు, ఫ్యామిలీలో ఆనందంగా ఉండలేవు. ఎందుకంటే ఇది ఒకటి దొరికింది కదా, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు. మీ మంచి మనసును, మీ విచక్షణను కోల్పోయేటట్టు చేసింది మీకు వస్తువు రూపంలో ఉన్న ప్రతిదీ. అందుకే దేవుడు జ్ఞానాన్ని అడగాల. ప్రతి ఒక్కరు అడగాలండి. వయసుతో సంబంధం లేదండి దీనికి. పరలోకపు తండ్రి నేను ఎంత గొప్పగా నిర్మించాడంటే అంత గొప్పగా నిర్మించాడు. ఒక్కసారి యోహాన్ పత్రికలోకి రండి. మొదటి యోహాన్ పత్రిక, దయచేసి 2వ అధ్యాయంలో మొదటి యోహాన్ పత్రిక. అందరు తీయండి, అందరం కలిసి చదువుదాం. నాతో పాటు కూడా చదవండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు చదువుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. గట్టిగా చెప్పలు కొడదామా? దేవుడు సృష్టిని కలుగజేశాడు, మీ అమ్మా నాన్నను కలుగజేశాడు, మీ అమ్మా నాన్న ద్వారా నిన్ను ఈ భూమి మీదకి వచ్చేటట్టు చేశాడు. హల్లెలూయా. ఇది ఒక్కరోజు చెప్తే తీరే రుణబంధమా? హల్లెలూయా. కాదు కదా. ఈరోజు ఒక్కరోజు వంట చేసుకొని డాడీని సంతోషంగా చూసుకుంటే డైలీ చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు చిన్నోడిగా ఉన్నప్పుడు, చిన్నదానిగా ఉన్నప్పుడు, నువ్వు పెరుగుతూ ఉన్నా, నువ్వు పెద్దవాడు అవుతున్నా వాళ్ళు నీతో మాట్లాడకపోవచ్చు, కానీ నిన్ను చూసి మురుస్తూ అంటారు మనసులో. మీ అమ్మ నాన్న, నా కొడుకు ఎంత పెద్దడైపోయాడు, నా కూతురు ఎంత పెద్దదైపోయింది. మిమ్మల్ని చూసి సంతోషం అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు. మరి మీ తల్లిదండ్రులు వృద్ధులైతూ ఉంటే నీవు మీ తండ్రి తల్లి ఎట్లయితే నిన్ను చూసి సంతోషించారో నీవు సంతోషిస్తున్నావా? నల్గొండలో బేగంపేట దగ్గర ఒకటి మీకు పంపించాను, అందరికీ పంపించాను. 2 కొడుకులు, భార్య చనిపోయింది, తల్లి చనిపోయింది, తండ్రి కొడుకు ఉన్నాడు. కోడలు గుంపగించడే, కొడుకులు గుంపగించడే. ఆ టార్చర్ భరించలేక ఊరికి వచ్చేసి ఊరు పెట్టుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరు దానం చేయాలి? కొడుకులు చేయాలి. వచ్చిళ్ళు, ఊర్లోకి వచ్చిళ్ళు. ఊరోళ్ళు మంచోళ్ళు అండి, ఊరోళ్ళు మంచోళ్ళు. ఎందుకు చెప్పనా? ఊరంతా కట్టుకట్టి వాళ్ళిద్దరు ఈపులు సాగు చేసిళ్ళు కొడుకులది. అట్లా చేస్తే ఎంత బాగుంటుందండి. హల్లెలూయా. ఒరే, ఈ రూపం మీ నాన్న వల్ల వచ్చిందిరా, ఈ ఇల్లు మీ నాన్న ఇచ్చిందిరా, ఈ చదువు మీ నాన్న మీ అమ్మ ఇచ్చిందిరా, ఈ ఆస్తిపాస్తులు అవి ఇచ్చినాయిరా. ఆయన ఇచ్చిన ఆస్తులు కావాలి కానీ ఆయన ఆరోగ్యం గురించి శ్రద్ధ లేదా?
మన క్రైస్తవులు అలా ఉండొద్దండి ప్లీజ్. నేను ఒక్కటే చేతులు జోడించి చెప్తున్నాను, నాకు అమ్మ నాన్నలు లేరు, పాస్టర్ అమ్మకు కూడా అమ్మ నాన్నలు లేరు. మీకున్నారు. హల్లెలూయా. ఉన్నప్పుడు చూసుకున్నానండి. నేను బాధ పెట్టే పని చేయలేదు. నాకు జ్ఞానం లేనప్పుడు, నాకు తెలివి లేనప్పుడు మా ఫ్యామిలీలో ఎక్కువ ఎవరినన్నా ఇబ్బంది పెట్టాను, అమ్మను నాన్నని ఇబ్బంది పెట్టానంటే నా తర్వాతనే ఎవరైనా మా ఫ్యామిలీలో. కానీ సంతోషపెట్టింది కూడా నా తర్వాతనే. జ్ఞానం వచ్చింది, వివేకం వచ్చింది, మనసు తెరవబడింది. ఎప్పుడు తెరవబడింది? చాలాసార్లు చెప్పాను. మా వాళ్ళు ఏమో నీ అనుభవం చెప్పకంటారు, కానీ సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి కదా. నేను తండ్రినైన తర్వాతనే తల్లిదండ్రుల విలువ తెలిసింది. నిజం. 5 నెలలు ఆ చిన్నోనితో పోరాటం చేశాను. నాకు వారసునిస్తే మామూలు పోరాటం కాదు. వయసు చిన్నది. 21 సంవత్సరంలోనే వివాహం చేసుకున్నాను. 23వ సంవత్సరంలో కొడుకునిచ్చాడు. 5 months నరకయాతన. తల్లి తండ్రి పడే నరకయాతన ఎట్లుంటుందో నాకు తెలుసు. అప్పుడు నేనెట్లా పెరిగాను, నన్ను ఎట్లా పెంచారు, అమ్మ చెప్పినవన్నీ గుర్తొచ్చాయి, నాన్న చెప్పినవన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు మారు మనసు పొందానండి. హల్లెలూయా. అచ్చా, ఇన్ని విషయాలు చెప్పినా మీరు మారు మనసు పొందరా? మీ అమ్మ నాన్నల ఎడల పొందరా? పొందాలి. లేకపోతే వాళ్ళ ఆయుష్ను పోసుకొని మీరు ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి. పోయేటప్పుడు దీవించే పోవాలి, చనిపోయేటప్పుడు ఆశీర్వదించే పోవాలి. పోతూ పోతూ అమ్మ కానీ నాన్న కానీ నాకే గతి పట్టిందో అని కొడుకులు బిడ్డలు అంతకంటే ఎక్కువ హింసించాలి అని పలుకొద్దు ఏ తల్లి ఏ తండ్రి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 5:5, ఏలయనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది. అన్కండిషన్ లవ్, కండిషన్ లేని లవ్. హల్లెలూయా. ఇది తండ్రి ప్రేమకు దగ్గరగానే ఉంటుందండి. తల్లి కానీ నా కొడుకు బాగుపడాలని కోరుకుంటుంది కానీ చెడిపోవాలని కోరుకు. నేనేమైపోయినా పర్వాలేదు, నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటారు. వాని పిల్లలు బాగుండాలి, వాడు బాగుండాలి. ఏ తల్లి ఏ తండ్రి అయినా అంటే ఆ దేవుని ప్రేమ, పరలోకపు తండ్రి ప్రేమ తల్లి లోపల తండ్రి లోపల పెట్టాడు. అందుకని ప్రేమించకపోయినా ఏడుస్తారు కావచ్చు, అన్నం పెట్టకపోయినా బాధపడతారు కావచ్చు. కానీ నీకేమన్నా అయింది, యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, ముఖం పచ్చడైపోయింది, ఇంకేదో అయిపోయింది అనుకో, వాళ్ళ ప్రాణం విలవిల్లాడుతూ ఉంటుంది. మరి మీ తల్లికి ఏమన్నా అయితే, మీ తండ్రికి ఏమన్నా అయితే నిమ్మకు నీరెత్తనట్టుంటున్నావా? నల్లసరం గుండులాగా మారిందని గుండె, మనసు అనేది లేదా? నీవు తండ్రి ఉన్న సంగతి మర్చిపోకు, నీకు పిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోకు. ఆ ప్రేమ నీ లోపల ఉంది. కానీ నిన్ను కన్న తల్లిదండ్రులకు బాధ పెట్టకున్నా పర్వాలేదు. హల్లెలూయా. సంతోషంగా ఉండేట్టు చూడు. సంతోషాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ బాధ మాత్రం పెట్టకు. నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు గుర్తొస్తే నేను ఎప్పుడు చేస్తే బాగుండు అనిపించొద్దు తల్లికి కానీ తండ్రికి కానీ. నువ్వు గుర్తొస్తే నాకు సావాన్ని వస్తలేదు ఏంది అని అనిపించవద్దు. నేను కన్నాను. ప్రపంచమంతా నివ్వరపోయిందండి నల్గొండలో బేగంపేట గ్రామస్తులు చేసిన ఆ గొప్ప పనికి. ఎందుకో నాకు నచ్చింది. అలా ఉన్నారని కాదు, కానీ కొంచెం మిమ్మల్ని పురికొల్పాలని మీకు పంపించాను. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, చూడకపోయినా నాకు ప్రాబ్లం లేదు, చూసినా నాకు ప్రాబ్లం లేదు. మీరు బాగుపడితే నాకు సంతోషం, మీరు ఆరోగ్యంగా ఉంటే నాకు ఆనందం. హల్లెలూయా. మీ నుండి ఏది నేను కోరుకోవడానికి ఇష్టపడను, కానీ మీరు దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటాను. ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నీ
ఏంటి తెలుసా అండి? అవసరం కొరకు పుట్టే ప్రేమలు. ఏదో వాళ్ళతో అవసరం ఉంది, అవసరం లేకుండా ప్రేమించు, అది రియల్ లవ్, అది అన్కండిషనల్ లవ్, అది బేషరతులు లేని లవ్, ఏ షరతులు లేని లవ్, అది దేవుడిచ్చాడు. హల్లెలూయా. అలాంటిది కొద్ది గొప్ప తండ్రి తల్లి దగ్గర దొరుకుద్ది. హల్లెలూయా. బైబిల్లో పరలోకపు తండ్రి తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నాడో, మన తల్లిదండ్రులు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో ఒక్కసారి గతంలోకి వెళ్ళండి. మీ తండ్రి మీ తల్లి ఈరోజు ఈ స్థితిలోని ఉండడానికి కారణం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, పరలోకమందున్న మా తండ్రి, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులు, మీ తండ్రి కనికరం గలవాడు కనుక మీరును కనికరం గలవారు. బైబిల్లో యేసు ప్రభువే స్వయంగా ఒక తండ్రి గురించి చెప్పాడండి. మీ అందరికీ తెలిసిన వాక్య భాగమే లూకా సువార్త 15వ అధ్యాయం. ఇది చెప్పి నేను ముందుకెళ్తానండి. 15వ అధ్యాయంలోకి రండి. లూకా సువార్త 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అందరికి కలిసి చదువుదాం. అందరికీ తెలిసిన వాక్య భాగమే. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అసలు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడని కానీ ఎవడునూ వానికి ఏమి ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకును విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి బ్రతిమాలుకొనెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. కానీ ఈ నీ
తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన ఈ గొప్ప విషయాలు అపోస్తలుల నుండో ఇంకెవరి నుండో కాకుండా సశరీరుడుగా భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన కాలములో అక్కడున్న వాళ్ళతో ఈ అధ్యాయం మొత్తం 3 ఉపమానాలు ఉంటాయి. ఒకటేమో తప్పిపోయిన గొర్రె గురించి, దాని తర్వాత పోయిన నాణెమును గురించి, ఆ తర్వాత తప్పిపోయిన కుమారుని గురించి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు అని ఉన్నారు, కానీ అసలు తప్పిపోయాడా ఈ కుమారుడు? తప్పిపోలేదు. అయితే నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ సంఘటనలో తండ్రిని మాత్రమే చూడండి, తండ్రి ప్రేమను మాత్రమే చూడండి. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ ఆ గ్రామస్తులు వీడు ఆస్తి పంచుకొని పోయాడంటే, ఆస్తి పంచుకున్నాడంటే దాని అర్థం ఏంటి? తొందరపడ్డాడు. నెంబర్ 1. హల్లెలూయా. తొందరపడడం వలన చాలా నష్టాలు ఉంటాయి. యాకోబు భక్తుడు యేసు ప్రభు తమ్ముడు అంటాడు, మాట్లాడడానికి నిదానించండి, కోపం చేయడానికి నిదానించండి, వినడానికి మాత్రమే తొందరపడండి. హల్లెలూయా. ఈ తొందరపాటు నిర్ణయము యవనస్తులు కదండి, ఉడుకు రక్తం కదండి. అసలు వీళ్ళ ఫ్యామిలీ చరిత్ర చూస్తే అసలు తల్లే లేదు ఈ ఇంట్లో. యేసయ్య చెప్పిన ఫ్యామిలీలో తండ్రే ఉన్నాడు. అంటే ఈ పురుషుడు, ఈ తండ్రి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, మరుమన్న తల్లిగా తీసుకురాలేదు. ఇంకోటి ఏంటంటే పిల్లల కొరకే వైరాగ్యం, కోరికలను చంపుకున్నాడు. దాదాపు సామాన్యంగా 100% ఆడవాళ్ళల్లో కనిపిస్తుంది ఈ వైరాగ్యం, ఈ త్యాగం. మగవాళ్ళలో కనిపించదు. కాబట్టి ఈ వ్యక్తి జీవితం అక్కడున్న గ్రామస్తులందరికీ తెలుసు. పిల్లల కొరకు పాటుపడింది, పిల్లల కొరకు కష్టపడింది, కష్టపడి సంపాదించిన డబ్బుతో పొలం కొన్నది, ఇల్లు కట్టింది, ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చింది, ఇంట్లో పని మనుషులు ఉండే అంత స్థాయికి వచ్చింది. అది రాత్రికి రాత్రి వచ్చేది కాదు కదా. ఇప్పుడు మీకున్నది ఏదైనా రాత్రికి రాత్రి వచ్చిందా? మీ ఇల్లు కావచ్చు, మీ పొలాలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎదిగారంటే రాత్రి రాత్రి జరిగిందా? కాదు. దాని వెనుక తల్లిదండ్రుల ప్రయాసం ఉంది, వాళ్ళకు ఒక మంచి వివేకం ఉంది. నా పిల్లల కొరకు నేను కష్టపడాలా, నా పిల్లల కొరకు నేను సంపాదించాలా, నా పిల్లల కొరకు నేను చేయాలా, మంచి స్కూల్లో వేయాలా, మంచి కాలేజీలు వేయాలా, వీళ్ళకి పొలాలు కొనాలా, ఇల్లు కొనాలా, వీళ్ళకి ఏ కొరత రానియొద్దు అని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి దేవుడు మీకు సహకరించాడు కాబట్టి ఒక స్థాయికి వచ్చింది మీ ఫ్యామిలీ అంతా. కానీ తల్లి లేదు, తల్లి తానే అయ్యాడు. ఇద్దరు పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోడు మాత్రం ఏం చేస్తున్నాడు? వ్యవసాయంలో ఉన్నాడు. తండ్రి చెప్పినట్టే వింటున్నాడు, తండ్రి మాట జవదాట్లేడు. చిన్నోడు మాత్రం చిన్నోడి మీద ఎక్కువ ప్రేమ చూపించింలో నాకు తెలిసి మన పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటంటే చనువు. పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? చనువు అంటే అతి చనువు. మా డాడీ నాకు ఫ్రెండు, మా మమ్మీ నాకు ఫ్రెండు, కొంతవరకు ఓకే, అంత కాదు సుమా. హల్లెలూయా. తల్లిదండ్రులైన మీరే మీ పిల్లల్ని ఈరోజు మీ కంట్లో ముళ్ళలాగా, పక్కలో బలులాగా తయారు చేసుకున్నాం. ఎందుకంటే అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. మీరు మీ స్థాయిని మర్చిపోయారు. తప్పు ఒప్పు అన్ని పిల్లలతో షేర్ చేసుకుంటే రేపొద్దున వాళ్ళు మిమ్మల్ని లీడ్ చేస్తారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు. గైడ్ చేసినట్టు, సలహా ఇచ్చినట్టు అనిపించదు. మీకు తెలియకుండానే మీ మీద ఆధిపత్యం చేస్తారు, మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు. మీరు లైఫ్ జర్నీ దాటుకుంటూ స్థాయికి వచ్చారు. రాత్రికి రాత్రి రాలేదు. ఈ అతి చనువు ఉండండి, ఫ్రెండ్లాగా ఉండండి. కానీ ఈ అతి చనువు ఏం చేస్తుందంటే నీకు నిద్ర లేని రాత్రులు కలిగిస్తుంది. ఇంకోటి, ఈ అతి చనువు వలన మన పిల్లలు బాగుపడరండి.
ఈ కాలంలో ఎట్లయిపోయిందండి తల్లిదండ్రులు, వాడిని ఏమన్నా మందు అవుతా అంటాడు, పక్కనే మణికొండ పక్కకే ట్రైన్ పట్టాలున్నాయి, వాడు చచ్చిపోతున్నట్టాడు అని పిసుక్కసేస్తారు తల్లిదండ్రులు. వాడిని ఏమన్నా అంటే మాత్రము అమ్మో వాడు ఎట్లనన్నా బతకని, ఏమన్నా చేయని, కానీ వాడు ప్రాణాలతో ఉంటే చాలు. కానీ నువ్వెవరి చేతిలో ఉన్నావు గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడా. నీ కుటుంబానికి తండ్రి ఎవరో గుర్తుపెట్టుకో, నీ ఆత్మకు తండ్రి ఎవరో గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరి మార్గంలో ఉన్నావో, ఎవరి ఆత్మ నిన్ను అభిషేకించి రక్షించి ఆయన సంఘములో, ఆయన కుటుంబంలో, ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టిందో గుర్తుపెట్టుకో. నిన్ను ప్రేమించిన వాడు ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చి ఆ పరలోకానికి నిన్ను వారసుని చేశాడు. మనమందరం పరలోకానికి వారసులం, ఆయన పిల్లలం. మన పిల్లల గురించి మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకొని మిగతా జాగ్రత్తల కొరకు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. అతి చనువిచ్చినట్టున్నాడు కనుక ఆ చిన్న కొడుకు ఏం చేశాడు తెలుసా? డాడీ నాకు ఆస్తి ఇచ్చేసేయి. ఇద్దరికేం పెళ్ళిళ్ళు కాలేదు, భార్యలు రాలేదు, పిల్లలు కూడా పుట్టలేదు, కానీ నా ఆస్తి నాకు ఇవ్వంటాడు. వీడు సంపాదించిండా? అందదా? వీని రెక్కల కష్టమా? మరి ఎందుకు బాబు? పుట్టినందుకు కన్నందుకు నువ్వు సాగాలంటారు. అరే ఇదెక్కడ దౌర్భాగ్యం? అయితే ఈ కుమారుడు ఎందుకు ఏమిటి అనలేదు ఈ తండ్రి. సరే పంచిచ్చాడు. పంచిచ్చిన తర్వాత కొంతకాలం మంచిగా ఉన్నట్టున్నాడు, కానీ తండ్రి దగ్గర ఉండడం ఇష్టం అనిపిస్తలేదు, ఇంట్లో ఉండడం ఇష్టం అనిపిస్తలేదు, అమ్మ నాన్నతో ఉండడం ఇష్టం అనిపిస్తలేదు. కాబట్టి ఏం చేశాడు? దూరదేశానికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా బయట దేశానికి పంపిస్తున్న చాలామంది తల్లిదండ్రులు చనిపోతే శవాన్ని చూడడానికి కూడా వస్తలేరండి అక్కడి నుంచి ఇక్కడికి. ఆ స్కైపుల్లో గీపుల్లో చూస్తాను ఆ అంతిమయాత్ర. ఏం దౌర్భాగ్యం అండి! ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం? డబ్బు లైఫా? ఆస్తి లైఫా? ఆస్తుల కొరకు తల్లిని చంపారండి. తల్లి ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? అమ్మ నాన్నల కంటే వాళ్ళకి ఆస్తి ముఖ్యమైపోయింది. అమ్మ నాన్నల కంటే డబ్బే ముఖ్యమైపోయింది. 99.9% ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, పొలం తగాదాలు, చంపుకోవడం. ఎవరిని చంపుతున్నారు? అమ్మ నాన్నని చంపేస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్య ప్రపంచంలో మనమునందుకు సిగ్గుపడాలి. కానీ ఒకవైపు పరలోకపు తండ్రి మనకు తండ్రి అయినందుకు, మన తల్లిదండ్రులు క్రీస్తుని అంగీకరించి దేవుని పిల్లలైనందుకు, మనము వారి అడుగుజాడల్లో నడుస్తున్నందుకు నిజంగా మనమందరము ధన్యులమండి. హల్లెలూయా! మామూలు విషయం కాదు. ఒకవేళ యేసు లేకపోతే తొందరపాటు నిర్ణయం వల్ల ఆస్తి పంచుకున్నాడు. ఇంకోటి తండ్రితో ఉండడం ఇష్టం అనిపిస్తలేదు. కొన్నిసార్లు తండ్రి అన్నా తల్లి అన్నా ఇష్టం ఉండదండి పిల్లలకు, ఎందుకో తెలియదు. వాళ్ళకు నచ్చినట్టు మనం ఉండకపోతే, ఎవరికి నచ్చినట్టు? పిల్లలకు నచ్చినట్టు మనం ఉండకపోతే మనల్ని ఎక్కడో గంజలిగని తీసేసినట్టు తీసేస్తారు. రెండుకి చెక్కుకుంటారు, విలువివ్వరు, మాట్లాడరు, రుసరుసరు ఆడతారు. మనం పోయి బతిలాడాలి. మా నాయన కాదు, మా బాబు కాదు, ఒరే ఇది కాదురా. ఏంటి నువ్వు చేస్తుంది? అదేనా నువ్వు నేర్చుకుంది? అదేనా దేవుడు నీకు నేర్పింది? అదేనా దైవిక జ్ఞానం? అదేనా ఆత్మీయ అనుభవం? నువ్వు కళ్ళ ముందు అన్ని పరిస్థితులు నీకు తెలుసు, ఊహొచ్చిన దగ్గర నుంచి తెలుసు నీకు. నీ కుటుంబ పరిస్థితులు తెలుసు, నీ ఇంటి పరిస్థితులు తెలుసు, మీరు ఎట్లా తిన్నారో తెలుసు. ఒక్క పూట తినేది, కష్టపడేది అమ్మ నాన్నలు. వాళ్ళు కడుపంట కట్టుకొని నీ కడుపు నింపేది. కొన్ని రాత్రింబవళ్ళు నిద్ర ఆహారాలు మాని వాడు బ్రతకాలా, అది బ్రతకాలా, కూతురు బ్రతకాలా, వాళ్ళు బ్రతకాలని ఎన్ని రాత్రుల్లో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు మీరు ఎదగడం కొరకు వాళ్ళు నిద్రలేని రాత్రులు, ఆకలి దెబ్బలు. ఇప్పుడు తిండి పెట్టరండి తల్లిదండ్రులకు, టైంకి భోజనం. వాళ్ళకి ఆగలేదండి. మీరు పెద్దోళ్ళు, మీకు పిల్లలు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక వాళ్ళకి ఏముంటుంది? అందరిని మనమరాలను చూసిండ్రు, మనమరాలు పెళ్ళి కూడా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి తొందర ఆకలి అవుతుంది. కోడళ్ళారా, ఆయన పట్టించుకోడు నీ భర్త,
మీరే పట్టించుకొని మామయ్య అన్నం తిను, అత్తమ్మ అన్నం తిను. హల్లెలూయా. నీకేమి ఇష్టం అత్తమ్మ, నేను చేసి పెడతా. హల్లెలూయా. నిన్ను రాసి రంపాన పెట్టిని, ప్రేమే గెలుస్తుంది. హల్లెలూయా. ద్వేషం గెలవదు, అసహ్యం గెలవదు, ప్రేమే గెలిచి తీరుతుంది. అదే ఈ తండ్రి చూపిస్తున్నాడు. క్రైస్తవులమైన మనమే ద్వేషానికి ద్వేషము, కక్షకు కక్ష, ఈర్ష్యకి ఈర్ష్య, అసహ్యానికి అసహ్యము, అది అగాధాన్ని పెంచుతుంది. సైతాన్ చేతిలోకి వెళ్ళిపోతావు, అపవాది చేతిలోకి వెళ్ళిపోతావు, దుష్టుని చేతిలోకి వెళ్ళిపోతావు, దురాత్మ చేతిలోకి వెళ్ళిపోతావు. నీ మైండ్ డమ్మి అయిపోతాయి, నీ ఆలోచనలు స్తంభించిపోతాయి, నీ హృదయం గుడ్డిదైపోతుంది, అంధకారం అలుముకుంటుంది. ఆప్యాయత, అనురాగము, ప్రేమ ఇవే ఉండవు. ఒక మృగంలాగా, ఒక పశువులాగా మారిపోతావు. దైవ ప్రేమ ఉండదు. ప్రేమే ఇంట్లో ఉండాలి. ప్రేమ కొరకు ఇచ్చిపుచ్చుకోవడాలు చేయొద్దండి. అన్కండిషనల్ లవ్, షరతులు లేని లవ్. వీడు పోయాడు, తండ్రితో ఉండడం ఇష్టం ఉండక. తండ్రి దగ్గర ఉంటే విద్యాబుద్ధులు నేర్పుతాడు కానీ బుద్ధి మాటలు చెప్తాడు కదండి. తండ్రికి దూరం అయ్యాడు. దూరం అయితే అయ్యాడు, కానీ ఆస్తిని అంతా ఆగం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బికార్ అయిపోయాడు. ఎప్పుడైతే బికార్ అయిపోయాడో, పందుల పుట్టు కుదిరాడో, అది యూదులకు నీచమైన పరిస్థితి. పందుల పుట్టు కుదిరాడో, ఆ పందులు కూడా తిననివ్వకపోతే బుద్ధి వచ్చినప్పుడు, హల్లెలూయా, ప్రతి ఒక్క లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి. హల్లెలూయా. మనసు వికసించేది, మనసు తెరవబడేది, వయసుతో సంబంధం లేకుండా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇంత వాక్యమైన మార్పు రాదు మీరు అనుకుంటున్నారా? కానీ ఒకటి ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో జ్ఞానోదయం అవుతుంది. మోసం చేసి, అన్నను మోసం చేసి, నాన్నను మోసం చేసి, అమ్మతో కలిసి చేసిన ఈ యాకోబు ఒక టైంలో మోసపోయినప్పుడు, అప్పుడు మనసు తెరవబడిందండి. నీ పేరేం పేరు? రాత్రంతా పోరాటం చేసాడు నాతో. ఏ పేరేవునా? తెల్లవారుతుంది, సూర్యుడు ఉదయించాడు. ఏం పేరు అంటే, నా పేరు యాకోబయ్యా అన్నాడు. యాకోబు అంటే నేను మోసగాన్ని. రియలైజేషన్ వచ్చింది. ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో మనసు తేటగా ఉంటుంది. మనసులో ఏ బరువులు ఉండవండి, భారాలు ఉండవండి, ఆలోచనలు, ఊహలే బరువండి. మనం ఇట్లా మంచిగా కనిపిస్తాం కదా, ఎన్నో బరువులు. ఎదిగిన పిల్లల బరువు, అప్పుల బాధ బరువు, ఇది బయటికి కనిపించదు. అప్పుల వల్ల టార్చర్ బరువు, హల్లెలూయా, అనారోగ్య బరువు, హాస్పిటల్ ఖర్చులు లేవనే బరువు, నిల్వ నీడ లేదనే బరువు. అంటే అది ఆలోచనే, వేరే ఏం కదా, అది ఆలోచనే. సొంత గూడు లేదు, అయ్యో నాకు సొంత ఇల్లు లేదు కదా, అయ్యో నా పిల్లలకు వివాహాలు కాలే కదా, అయ్యో అప్పులు అట్లనే ఉన్నాయి కదా, ఆరోగ్యం పాడైపోయింది కదా, నా ఆరోగ్యం పాడైపోయింది అంటే భార్య ఆరోగ్యం పాడైపోయింది, భార్య ఆరోగ్యం, కూతురు ఆరోగ్యం పాడైపోయింది. ఈ హాస్పిటల్ ఖర్చులు పెట్టడానికి అప్పులన్నీ ఎక్కువైపోయాయి, కుప్పలుగా పెరిగాయి. ఇల్లు అడుగు జాగా అమ్ముకోవాల్సింది, పొలం అమ్ముకోవాలి, అన్నీ అమ్ముకోవాలి. ఆఖరికి వస్తే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఇదంతా ఏమైపోతుంది? మనసులో భారం, వయోభారం, వృద్ధాప్యంతో వచ్చే భారం అది వేరు. కానీ ఆలోచనలో వచ్చే ఆ భారము మనసును, మనస్సాక్షిని చంపేస్తుంది. ఒక చీకటి అలుముకుంటుంది. ఆ చీకటిలోనే కఠినత్వం వస్తుంది, బతుకు మీద విరక్తి కలుగుతుంది, జీవితము కనిపించదు. పిల్లలు, భార్య అందరికీ మందు ఇచ్చేసి, విషం ఇచ్చేసి చచ్చిపోతుంది. కారణం ఏంటి? బ్రతుకు భారం అయిపోయింది. మీ లైఫ్లో ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పరలోకపు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య స్వయంగా చెప్పాడు, అడవి పువ్వులు చూడు, గడ్డి పువ్వులు చూడు, ఆకాశ పక్షులు చూడు, వితువు కోయవు కొట్లలో కూర్చుకున్నాడు, అవి పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు వాటిని. ఇదిగో గడ్డి పువ్వులు చూడు, సొలొమోను కూడా అలాగూ అలంకరించలేడు, కానీ అవి ఎదుగుతూ ఉన్నాయి. వాటికంటే మీరు శ్రేష్ఠులు. హల్లెలూయా. ఆయన పిల్లలమైన మనము వాళ్ళకంటే శ్రేష్ఠులు. అందుకని ఇంత సృష్టిలో అన్ని మానవునికి నివాసయోగ్యంగా చేసి, అమ్మనాన్నలనిచ్చి, సంఘాన్నిచ్చి, సహవాసాన్నిచ్చి, పరలోకపు తండ్రి ఒక ఎత్తు, మీ సొంత తండ్రి ఒక ఎత్తు,
ఇంకొక తండ్రి ఆత్మీయ తండ్రి. వాళ్ళు గురువు అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, పాస్టర్ అవ్వచ్చు, ఇంకెవరైనా మీకు బుద్ధి చెప్పేటోళ్ళు, మీకు గద్దించేటోళ్ళు, హల్లెలూయా, మీ క్షేమాన్నే కోరుకుంటోళ్ళు, మీ ఆత్మను ప్రేమించి అది నీకు ఇబ్బంది అనిపించినా నువ్వు ఓపికతో వెళ్ళి ఆలోచిస్తూ ఉండు. అసలు ఎంత అద్భుతం అనిపిస్తుందో, ఒక ప్రపంచంలో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది, ఒక ఆత్మీయ ప్రపంచంలో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. నీ మనసు తేలికైపోతుంది, నీ హృదయం తేలికైపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని మేఘము నిన్ను కమ్ముకుంటుంది. ఆయన అంటాడు, పక్షి రెక్కల మీద మోసుకొని వచ్చినట్టు, ఇజ్రాయేలు జనాంగమా గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్టు నేను ఆ విధంగా మిమ్మల్ని మోసుకొని వచ్చాను. ఆ పరలోకపు తండ్రి ఇది చేస్తాడు, మన కన్న తల్లిదండ్రులు కూడా అది చేస్తారు. అదే సమయంలో విద్య నేర్పే గురువులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, నిజమైన ఆత్మీయ తండ్రి మీ క్షేమాభివృద్ధినే కోరుకుంటాడు. మీ ఆత్మ క్షేమాభివృద్ధిని అంటే మీరు దేవుల్లో అంటుకట్టబడమే ఆయనకు మెయిన్ థీమ్. మీరేదో ఇవ్వాలని, మీరేదో రావాలని అనేది కాదు, కానీ ఈ ఉన్న గుంపు పరలోకములుగా చూడాలని ఒక ఆత్మ సంబంధమైన ఆశ. అది ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళ జీవితాలు కట్టబడతాయి, వాళ్ళ గృహాలు కట్టబడతాయి. హల్లెలూయా. అది జ్ఞానంతో కూడుకుంది. ఒక టీచర్ ఏం చేశాడట తెలుసా? ముగ్గురు స్టూడెంట్స్ని పిలిచి ఏం చేశాడటంటే, రెండు చెప్పి నేను క్లోజ్ చేస్తాను, నేను ముగింపులోకి వస్తున్నా, 9:45 వరకు క్లోజ్ చేస్తాను. పిలిచి, ఒరేయ్, మనదొక మామిడి తోట ఉంది కదా స్కూల్ వెనుక, అందులో ఇక మీకు 3 కవర్లు ఇస్తున్నా, కవర్ లాంటి సంచులు అంటే బయటికి కనిపించవు, కాబట్టి అందులో మామిడికాయలు తీసుకురాపండి అని చెప్పి. అయితే ఈ పోయిన ముగ్గురు 3 రకాల ఆలోచనలలో ఉన్నారు. అవును, ఎందుకు తీసుకురావాలి ఇవి, మనకు తీసుకోమన్నాడా? ఆయన ఏమన్నాడు, కానీ ఇక కింద అది సంచులు కాబట్టి బయటికి కనిపించదు కాబట్టి కింద గడ్డేసి కొన్ని కట్టెపుల్లలు వేసేసి ఇంకేసి ఒక 3 or 4 పై కనిపించేటట్టు అవి తీసుకొని వచ్చాడు. తర్వాత ఇంకో వ్యక్తి ఏమో మొత్తమే పనికిరాని అన్నీ వేసి పైన మాత్రమే వేసింది. ఇంకో వ్యక్తి సగం వరకే పళ్ళు తీసుకొని వచ్చాడు. ఈ ముగ్గురు తీసుకొచ్చా టాస్క్ పూర్తయింది సార్ అని చెప్పారు. అయితే ఏం లేదు, ఒక వారం రోజులు, ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కదా, వారం రోజులు ఇక మీరు ఇంటికి పోవద్దురా, మీరు ఇక్కడే ఉండాలి, 3 గదులలో ఉండాలి. కాబట్టి ఇక మీకు ఒక పనిష్మెంట్, మీరు ఉండండి అనేసరికి ఈ ఫస్ట్ బ్యాగోడు, అమ్మ నా బ్యాగులో ఉన్న పనులు ఒక రోజులోనే ఖతమైపోతాయి, వారం రోజులు తినకుండా ఉండలేనే. రెండో వాడు అనుకున్నాడు, ఒక్కరోజు కూడా ఉండలేను సార్, మమ్మల్ని క్షమించండి సార్. మూడో వ్యక్తి మాత్రం ఏం చేశాడు, చేసే పని కరెక్ట్ చేశాడు. ఒకవేళ వాడు వారం రోజులు ఉంటే వారం రోజులు ఈ ఫ్రూట్స్ తిని బ్రతకగలుగుతాడు. హల్లెలూయా. అంటే ఈ ముగ్గురులో ఈ టీచర్ చూసింది ఏంటిది, వాళ్ళ ఆలోచన, చేసే పని. హల్లెలూయా. అందుకే మీ ఫ్యామిలీ గురించి, మీ కుటుంబం గురించి, మీ ఇంటి గురించి, మీ వ్యక్తిగత జీవితం గురించి, మీ ఆత్మీయ జీవితం గురించి ఒక్కసారి నువ్వు బయటకు వచ్చేసి నీ కుటుంబాన్ని నువ్వే చూడగలగాల, తీక్షణంగా సూక్ష్మంగా చూడగలగాలి. చూసినప్పుడు కొన్ని కనిపిస్తాయి. అవి ఏంటంటే, ఇదే మళ్ళీ స్కూల్ ఉపమానం చెప్తాను. స్కూల్లో 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్ ఉంటే ఈ స్టూడెంట్స్కు ఈ టీచర్, తెలుగు టీచర్ ఉన్నట్టుంది, ఏమనంటే, ఒరే మీకు నచ్చని వ్యక్తుల పేర్లు రాయండి అని చెప్పాడు. ఇది స్కూల్ రూమ్లో 50 మందిలో, దాదాపు 50 మందిలో ఒకడు 15 మంది పేరు రాశాడు, ఒకడు 20 మంది పేరు రాశాడు, ఒకడు 5 పేరు రాశాడు. వాళ్ళకి ఏం టాస్క్ అంటే, ఒరే ఇక మీ అందరికీ టమాటాలు ఇస్తున్నాం, కర్రీ వండుకోవడానికి కాదు, మీరు తీసుకోండి, కానీ 1 నెల రోజులు వీటితోనే మీరు ప్రయాణం చేయాలి. 1 month మీరు ఇంట్లోకి పోయినా, బయటికి వెళ్ళినా, బాత్రూమ్ పోయినా, ఇంకెక్కడికి పోయినా ఈ బ్యాగ్ ఉంది కదా, ఇది కంపల్సరీ మీరు క్యారీ చేయాలిరా బాబు, ఇదే మీరు చేయాల్సింది అని చెప్తే
వీళ్ళు కవర్లలో వేసుకొని 20 పళ్ళు, 15 పళ్ళు, 5 పళ్ళు వేసుకున్న వాళ్ళు ఈ టమాటాలు ఈ డే బై డే ఎక్కడికి పోయినా పట్టుకోవాలి. స్కూల్కి పోయినా, బయటికి పోయినా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఎంబడి ఉండాలి. అది వాళ్ళకి ఏమనిపించింది? బరువైంది. ఊరికే సంటి పిల్లలు సంఖ వేసుకొని తిరిగినట్టు బరువు అనిపించింది. 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ఏమవుద్ది? బుడ్డిపోతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. 15 నెలలు ఆ స్మెల్ భరించలేకపోతున్నారు. హల్లెలూయా. మనకు నచ్చని విషయాలను మనం క్యారీ చేయడం వల్ల మన మనసులో ఆరోగ్యం పాడవుతుంది. అది ఫ్యామిలీకి సంబంధించింది కావచ్చు, భార్యకు సంబంధించింది కావచ్చు, భర్తకు సంబంధించింది కావచ్చు, నీ కుటుంబానికి సంబంధించి కావచ్చు, లోకానికి సంబంధించి, అది దేనికి సంబంధించిందైనా నీకు నచ్చని విషయాన్ని నీకు తెలియకుండా నువ్వు పడుకున్న వాళ్ళే గుర్తొస్తారు. 24 గంటలు గుర్తొస్తున్నారు ఒక మనిషి అంటే వాళ్ళు నువ్వు ద్వేషించాలన్నా ద్వేషించాలి, ప్రేమించాలన్నా ప్రేమించాలి. ఈ రెండిట్లో ఏదో ఉంటుంది. ఓ నలుగురు కలిస్తే మాట్లాడుతున్నావు అంటే అదన్నా కావాలి. అంటే దాని వలన నీ వివేకం దెబ్బతింటుంది, నీ ఆత్మీయత దెబ్బతింటుంది, నీకు తెలియకుండా నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకు మంచి ఉదాహరణ ఈ కన్న తండ్రి. వాడు వస్తే ఊరోళ్ళు గుర్తుపట్టలే, గ్రామస్తులు గుర్తుపట్టలే, ఇంకెవ్వరు గుర్తుపట్టలేదు. వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడు వాడిని చూసి పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టాడు. అక్కడ బైబిల్ చెప్తుంది కనికరముతోని నిండుకొని. అంటే వీని జ్ఞాపకాలు ఏమైనా ఉన్నావా? ఒక అద్భుతమైన విషయం చెప్పనా మీకు. మనిషి గుర్తొస్తే మనిషికి సంబంధించిన విషయాలు మిమ్మల్ని క్యారీ చేస్తా అంటే తెలుసా? వీడిని చూసిన గ్రామస్తులంతా ఎవరే ఆయన పరిగెత్తు, అరే వాడు ఆస్తిని తీసుకొని పోయి పెళ్లి కాకముందుకే తండ్రి సావును కోరుకున్నాడు, ప్రేమకు అసలు చెడబుట్టాడు ఆ తండ్రికి, వీడిని ఎట్లా పెంచాడో మనకు తెలుసు, వాడిని ఎట్లా కౌగిలించుకుంటాడు, ఎట్లా ముద్దు పెట్టుకుంటాడు, ఆయనేమో తండ్రి అసలు నేనైతే నా వాడిని తిట్లు తిట్టి కొట్టి మొత్తం జుట్టు పట్టి లాగి కాళ్ళ కిందికి వంచి వీపు మీద కొట్టేటోని, అసలు ఇంట్లోకి రానివ్వకపోయినా ఎందుకు వచ్చినవారు, ఇంకా నేను బ్రతుకున్నాను చూడడానికి వచ్చేవారు ఎన్నెన్నాడు అని వాళ్ళందరూ రకరకాల కామెంట్లు వింటున్నాడు. ఏం ప్రేమయ్యా ప్రేమ? ఎందుకు ప్రేమిస్తున్నావు అట్లా? ఎందుకు అట్లా ఇష్టపడుతున్నావు అని ఈ తండ్రిని కూడా తిట్టిన వాళ్ళు ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు బరువు కాదండి. పెళ్ళిళ్ళైనా పిల్లలైనా ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ బరువు కాదు. కడుపులో మోసినప్పటి నుంచి హల్లెలూయా పొట్టలో ఉంటే బరువు అనుకోదు, బయటకు వచ్చినా బరువు అనుకోదు తండ్రి కానీ తల్లి కానీ. కానీ ఈ రోజులలో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయారు? నిత్యం జరుగుతుందే కదా, ప్రతి ఇంట్లో జరిగేదే కదా. బరువైపోయారు. మరి వాళ్ళ పిల్లలు మస్తు చూసుకుంటారండి. మరి అదేం దౌర్భాగ్యమో? వాళ్ళ కడుపున పెట్టిన పిల్లలు మస్తు చూసుకుంటారు, కానీ వాళ్ళని కన్నందుకు వాళ్ళ అమ్మ నాన్న మంచిగా చూసుకోరు. ఏం సంపాదించకపోయినా, నీకు నచ్చినట్టు ఉన్నా లేకపోయినా, నిన్ను ప్రేమించకపోయినా, ఆ తప్పిపోయిన కుమారులాగా ఎంత గాయపరిచినా జస్ట్ లవ్ దెమ్. అగాప ప్రేమతో ప్రేమించు. ప్రేమలో ఉన్న ఆనందం ద్వేషంలో ఎక్కడుందండి? ప్రేమలో ఉన్న సంతోషం అసహ్యంలో ఎక్కడుందండి? ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడిందని ఎప్పుడో చెప్పాడు. మీరేం చేసినా ఎట్లా ద్వేషించాలి, ఏ కారణాన్ని బట్టి ద్వేషించాలి, మా అమ్మను మా నాన్నను ఈ సమాజాన్ని ఈ ఎదురుగా ఉన్న వ్యక్తులను అని ఆలోచించడం కంటే ప్రేమించడం కొరకు మార్గం వేరు. ఎలా ప్రేమించవచ్చు, ఎలా ప్రోత్సహించవచ్చు, ఎలా బలపరచవచ్చు, ఎలా వారిని ముందుకు నడిపించవచ్చు, ఎలా 1000 ఏనుగుల బలాన్ని నింపవచ్చు. వృద్ధాప్యంలోకి వచ్చేస్తే కొడుకు తండ్రితో కూర్చొని మాట్లాడాలా, చిన్ననాటి జ్ఞాపకాలు మాట్లాడాలా. అప్పుడు మీరు ఎట్లున్నారు డాడీ అని అడగాల. హల్లెలూయా. మా డాడీని నేను రోజు జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే సేవలుండి నేను పారిపోయి వచ్చినప్పుడు మా అమ్మేమో, రే నువ్వు వెళ్ళొద్దురా,
ఆమెకు ప్రేమ ఎక్కువ. ఏం ప్రేమ? పనికిరాని ప్రేమ. సేవలో ఉన్న నన్ను ఇంట్లో ఉండమంటుంది. ఇంట్లో ఉంటే ఏమైపోతా? మళ్ళీ అదే తంబాకు తింటా, వెనకపోతే మళ్ళీ పాత పనులే చేస్తా, అదే తాగుడు అలవాటు అయిపోద్ది. మా నాన్నకు జ్ఞానం ఎక్కువ. వాడు దూరం ఉన్న పర్లేదు, దేవునిలో ఉన్నాడు. అంత పెద్ద మనుషులు భార్యాభర్తలు ఇద్దరు ఉప్పుగల్లో బస్సు దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ 2 కిలోమీటర్లు మన ఇంటికి వచ్చారు. అది నీ కొడుకు కొరకు వచ్చారు. అరే అమ్మ అట్లే చెప్తారని నన్ను పిలుచుకొని ఒక 10-15 నిమిషాలు మాట్లాడు. వాళ్ళకి ఎదురు చెప్పకు, నువ్వు వెళ్ళు. ఆ రోజు మా డాడీ మాట, ఈరోజు నేను ఈ విధంగా మీ మధ్యలో మీ కొరకు పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒకవేళ మా మమ్మీ అన్నట్టు మా డాడీ కూడా వద్దురా, చిన్నోడివి నువ్వు, అందరినీ చదివించాలి, నేను ఒక్కరిని చదివించాను, మా కళ్ళ ముందు ఉంటే చాలరా అని కనుక అని ఉంటే ఈరోజు నాకు ఈ లైఫ్ ఉండకపో. ఏముందండి ఈ లైఫ్? మీరు ప్రేమించడం దాని లోపల ఏముంది? ఐటు పర్సనాలిటీ ఉన్నా, ఏమన్నా అందంగా ఉన్నా, హల్లెలూయా. మీరు ఇష్టపడడానికి, మీరు గౌరవించడానికి తల్లిదండ్రుల వయసు ఉన్నవాళ్ళు, తమ్ముళ్ళ వయసు ఉన్నవాళ్ళు, అన్నల వయసు ఉన్నవాళ్ళు, తల్లుల వయసు ఉన్నవాళ్ళు, అక్కల వయసు ఉన్నవాళ్ళు, ఒక సొంత ఇంటి మనిషిలాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు చూస్తున్నారే మీ హృదయంలో పెట్టుకొని, అది లక్షలు కోట్లు ఇస్తే వస్తుందా? క్రెడిట్ దేవునికి, ఆ తర్వాత మా తండ్రికే. హల్లెలూయా. ఎందుకంటే మా తండ్రి మాట నేను విన్నాను. ఎంతమంది పిల్లలు వింటున్నారా యవనస్తులు? హల్లెలూయా. అమ్మ నాన్నలు ఎప్పుడు బాధ పెట్టద్దు. వాళ్ళకి ఏది ఇష్టం, వాళ్ళు బ్రతికిన రోజులు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టాను. ఎర్లీ మార్నింగే చేసేది. హల్లెలూయా. మార్నింగే 7:30, 8 వరకు అమ్మకు కానీ నాన్నకు కానీ భోజనం పెట్టేది. వాళ్ళు తినలేక కాదు, వాళ్ళకి ఆకలి అవుద్ది, వయసు మీద పడుద్ది కదా, జిగి చచ్చిపోద్ది కదా, నరాలు చచ్చుబడిపోతాయి కదా. వాళ్ళు బుక్కడు కూడు అంతే, కంటి నిండా నిద్ర. మీరు బాగుండాలని కోరుకుంటారు. ఆ తిండి నువ్వు 12 గంటలకు పెట్టావు అనుకో, నువ్వు వయసు ఉన్నది, నీ పిల్లలకు వయసు ఉంది, నువ్వు 1 గంట తిన్నా పర్లేదు, నువ్వు తినకపోయినా పర్లేదు. కానీ ముసలిదాన్ని చంపితే ఎట్లా? హల్లెలూయా. ఇక్కడున్న కొడుకులకు, బిడ్డలకు, కోడళ్లకు అందరికీ మారు మనసు వచ్చును గాక. హల్లెలూయా. నీ బిడ్డ ఒక ఇంటి కోడలే సుమా, వాళ్ళకి అక్కడ ఒక అత్త ఉంటుంది. నీ ఇంటి కోడలు ఇంకో ఇంటి కూతురే. నువ్వు కూతురులాగా చూసుకొని నేను తల్లిలాగా చూసుకుంటుంది. నీ బిడ్డను ఎలా చూసుకుంటావో నీ కోడలు కూడా ఏ భేదం లేకుండా చూసుకో. ప్రేమలో భేదం ఉండొద్దు, ప్రేమలో భేదం ఉండదు. అది అగాపే ప్రేమ. ఈ భేదము సృష్టించేది తల్లిదండ్రులే అండి. ఈ అన్నదమ్ములు కొట్లాడుకోవడానికి, అక్క జిల్లాలను కొట్లాడుకోవడానికి అట్లా చేయకండి. సమానంగా ప్రేమించండి. వారిని బట్టి జ్ఞానంతో ప్రవర్తించండి. ఈయన ఏం చేశాడు? హక్కును చేర్చుకున్నాడు, వధించాడు, ఉంగరం తొడిగించాడు, కాళ్ళకు చెప్పులు. బానిస బ్రతుకు కాదు, చెప్పులు లేని వాళ్ళు బానిసలు. బానిస బ్రతుకు నుండి వచ్చాడు. ప్రశస్త వస్త్రములు ధరించి వేసేశాడు. పండుగ జరుగుతుంది, ఎందుకంటే మారు మనసు పొందాడు. మనసును మార్చుకున్న వ్యక్తి అంటే యేసేకు చాలా ఇష్టం. బ్రతుకును మార్చుకున్న వ్యక్తికి యేసేకు చాలా ఇష్టం. 99 మంది బతుకును మార్చుకోలేదు, నీతిమంతులే. కానీ మారు మనసు లేని ఒక గొర్రె మార్పు చెందింది కనుక ఆ మారు మనసు పొందిన ఒక్క పాపి విషయంలో ఈ 99 మందిని వదిలిపెట్టాడు దేవుడు. యోధులను వదిలిపెట్టాడు. నేను కరెక్టే ఉన్నాను, నా లోపల ఏ లోపం లేదు అని ఉన్న వ్యక్తులను వదిలిపెడతాడు. నేను మనిషిని, నా లోపల లోపాలు ఉంటాయి, నేను సరి చేసుకుంటాను అన్న వ్యక్తిని దేవుడు దర్శించి ఆయన ఏం చేస్తాడు? సెలబ్రేషన్ చేస్తాడు, పండుగ చేస్తాడు. తండ్రి యోసేపును ప్రేమించాడు, మిగతా కొడుకులను కూడా ప్రేమించాడు. యోసేపు తండ్రిలో ఏం లోపం లేదు, ఆఖరికి పుట్టిండు కాబట్టి వస్త్రం తీసుకున్నాడు. అతనుకున్న ప్రత్యేకతలను బట్టి, అతనుకున్న దైవ నడిపింపును బట్టి గమనించాడు. వీడేదో అవుతాడు, దేవుడు వీనితో ఉన్నాడు. ఈ మిగతా కొడుకులకు లేదు, దైవికమైంది. యోసేపు లోపల కనిపించింది. అందుకనే యాకోబు ఒక విచిత్రమైన అంగి తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకేమనిపించింది?
ఇప్పుడు డైరెక్ట్ డాడీతో మాట్లాడితే అయిపోద్ది కదండి. వీళ్ళు ఏంది డాడీ మనకి వస్త్రం తీసుకున్నావు అంటే నీకు చెప్పుకోవచ్చు, కానీ యోసేపు మీద కక్ష పెంచుకున్నారు. ఎక్కడి దాకా పెరిగిందంటే చంపేంత వరకు తీసుకుపోయింది. అందుకనే మీ పిల్లల్ని ఒకరిదిలో కూడా ఒకరిని ప్రేమించండి, తెలిసినట్టు ప్రేమించకండి, కానీ సమానంగా ప్రేమించండి. హల్లెలూయా. నువ్వు చేసింది తెలవాల్సిన అవసరం లేదు మిగతా పిల్లలకు. అయినా వీళ్ళు పొందుకునే వాళ్ళు కూడా మమ్మీ ఇట్లా చేసింది నా కొరకు అంటే వీని కోపం వస్తుంది. ఆమెకు మా డాడీ ఇట్లా చేసినట్టు మళ్ళీ అంటే మనమే కొట్లాటలు పెట్టిస్తున్నాం అమ్మ నాన్నలు. జాగ్రత్త, దేవుడు మీకు జ్ఞానం ఇచ్చునుగాక. ప్రతిదీ అసలు లైఫ్ అంటేనే కత్తి మీద సాము లాంటిదండి. వీటన్నిటికీ కారణం మానవుని మనసే అండి, మానవుని ఆలోచనే అండి. ప్లీజ్ చెక్ యువర్ లైఫ్, చెక్ యువర్ థాట్, నీ ఎమోషన్స్, నీ ఆలోచనలు ఒక్కసారి చెక్ చేసుకో. రండి ప్రార్థన చేసుకుందాం, పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం. ప్రేమే గెలుస్తుంది, గుర్తుపెట్టుకో. తండ్రి ప్రేమే గెలిచింది, తండ్రి స్వభావమే గెలిచింది. ఆస్తి పాడు చేసుకున్నాడు, వేశ్యల కొరకు ఖర్చు పెట్టినాడు, హల్లెలూయా. వేశ్యల కొరకు ఖర్చు పెట్టినాడు, హల్లెలూయా. తండ్రిని ఎదిరించినాడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడు, తండ్రితో ఉండడం ఇష్టం లేక తండ్రి నుండి పారిపోయిన వ్యక్తి, తండ్రికి దూరమైన వ్యక్తి, తండ్రి యొద్ద నుండి దూర ప్రాంతానికి వెళ్ళిపోయిన వ్యక్తి. అవన్నీ తండ్రికి తెలియదా? కుమారుని గుణగణాలు తండ్రికి తెలియదా? కుమారుని లక్షణాలు తల్లికి తెలియదా? బిడ్డ లక్షణాలు తల్లికి తండ్రికి తెలియదా? అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. కానీ గుండె నిండా ప్రేమతో నింపబడే ఉన్నాడు. దూరం పోయినా, అసహించుకున్నా, తండ్రిని అసహించుకున్నా, కుటుంబాన్ని అసహించుకున్నా, ఆస్తిని మాత్రం కోరుకున్నాడు. తండ్రి సంపాదించిన ఆస్తిని కోరుకున్నాడు. దూరంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. బాగుపడ్డాడా? బాగుపడలేదు, నష్టపోయాడు, అందరికీ దూరం అయ్యాడు. ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆకలితో చచ్చిపోతున్నాడు. మూగ జీవాలు కూడా దగ్గర రానివ్వట్లేదు, పందులు కూడా దగ్గర రానివ్వట్లేదు. అప్పుడు తండ్రి ప్రేమ గుర్తొచ్చింది, ఇంట్లో ఉన్న పరిస్థితులు గుర్తొచ్చాయి, కుటుంబ పరిస్థితులు గుర్తొచ్చాయి. నా ఇంట్లో, నా తండ్రి ఇంట్లో కూలి వాళ్ళకి ఫుడ్ ఉంది, నేను ఎందుకు ఇక్కడ చావాలి? నేను ఎందుకు ఇక్కడ నిరాశలో ఉండాలి? పొరపాటు అయితే చేశాను, తప్పు అయితే జరిగింది, ఆస్తి అయితే కర్పూరంలో కరిగిపోయింది, తొందరపాటు నిర్ణయం అయితే తీసుకున్నాను. కానీ ఆ తండ్రి అయితే నన్ను కాదనడు, నన్ను తృణీకరించడు. ద్వేషించే గుణం కాదు నీ పరలోకపు తండ్రిది, అసహించుకునే గుణం కాదు నీ పరలోకపు తండ్రిది. నువ్వు ఆయన కుమారుడివే కదా, ఆయన కుమార్తెవే కదా. సమాజాన్ని ఎందుకు ద్వేషిస్తున్నావు? ప్రజలను ఎందుకు ద్వేషిస్తున్నావు? పిల్లల్ని ఎందుకు ద్వేషిస్తున్నావు? భార్యను భర్తను ఎందుకు ద్వేషిస్తున్నావు? కుటుంబాన్ని ఎందుకు ద్వేషిస్తున్నావు? నీ ఇరుగు పొరుగు వారిని ఎందుకు ద్వేషిస్తున్నావు? నీ తోటి వారిని ఎందుకు ద్వేషిస్తున్నావు? నీకు ఎదురుగా ఉన్న వ్యక్తిని ఎందుకు నువ్వు ద్వేషిస్తున్నావు? ద్వేషం నీకు, నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదం తెలుసా? సహోదరి, సహోదరుడా, కోడళ్ళు ద్వేషిస్తున్నావా? కొడుకును ద్వేషిస్తున్నావా? అత్తను ద్వేషిస్తున్నావా? మామయ్యను ద్వేషిస్తున్నావా? అల్లుని ద్వేషిస్తున్నావా? బిడ్డను ద్వేషిస్తున్నావా? స్నేహితులను ద్వేషిస్తున్నావా? ఆత్మీయులను ద్వేషిస్తున్నావా? సేవకులను ద్వేషిస్తున్నావా? కొలీగ్స్ను ద్వేషిస్తున్నావా? నువ్వు పనిచేసే స్థలంలో ఉన్న పరిస్థితులను ద్వేషిస్తున్నావా? నో, ప్రేమించు. అగాపే ప్రేమ. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తి తాలూకు ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలే నేను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అవసరం లేదు. నీ ఆలోచనలు ఆయన పట్టించుకోడు, నీ హృదయాన్ని ఆయన పట్టించుకుంటాడు, నీ అంతరంగాన్ని ఆయన పట్టించుకుంటాడు. ఒక్క నిమిషం ఆలోచిస్తావా? ఆ తండ్రి మనసు చూడు. తానే గుర్తుపట్టాడు, తానే ముందడుగు వేశాడు, తానే కౌగిలించుకున్నాడు. ఆ కంపు వాసన, ఆ బట్టల కంపు, చెమట కంపు, బుచ్చిపొడిలాగా ఉన్నాడు, యాచకుడిలాగా ఉన్నాడు. పెరిగిన గట్టం, జుట్టు పాడైపోయి గ్రామస్తులు ఎవరు గుర్తించలేదు. కానీ నా కన్న తండ్రి అయిన యేసు నేను గుర్తిస్తున్నాడు, నీ కుటుంబాన్ని గుర్తిస్తున్నాడు, నీ ఫ్యామిలీని గుర్తిస్తున్నాడు. ఆయన నీకు చనువిచ్చాడేమో. హల్లెలూయా. నీ తండ్రి నీకు చనువిచ్చాడేమో, నీ తల్లి నీకు చనువిచ్చిందేమో. ఆ చనువు వల్లనే ఈరోజు ఇంత అధ్వానంగా తయారయ్యావు. తల్లిదండ్రులారా, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ పిల్లల్ని పాడు చేసేంత ఉండొద్దు. పిల్లలారా, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ
నీ పిల్లల్ని ప్రేమించి తల్లిదండ్రులను అసహించుకునేంత ద్వేషం ఉండొద్దు. నిన్ను నువ్వే అసహించుకుంటున్నావు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా కుటుంబాన్ని, కుమారులను, కుమార్తెలను, సంఘాన్ని, సహవాసాన్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడిన ఈ మాటలు మీ జీవితాల్లో నెరవేరగలుగునట్లు ఎవరికి వారు 2 చేతులు జోడించి తల వంచి తగ్గించుకొని ప్రభుని అడుగుదామా? ప్రభువా, నన్ను క్షమిస్తావా? నాన్నను చాలా బాధ పెట్టాను, తండ్రి మనసును గాయపరిచాను, చాలాసార్లు ఏడిపించానయ్యా మా తండ్రిని, చాలాసార్లు మానసికంగా ఆయన బలహీనతలను సొమ్ము చేసుకున్నాను. ఆయన అతి ప్రేమ నా విచ్చలవిడతనానికి కారణమైంది. ఆయన ఇచ్చిన సమృద్ధి, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్, మా తండ్రి తలెత్తుకోకుండా తిరుగుతున్నాను. మా తల్లి అవమానాల పాలవుతుంది. ఊరంతా నన్ను బట్టి నా తండ్రిని, నా తల్లిని అవమానిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. ఎలాంటి పిల్లల్ని కన్నారు? ఎలాంటి పెంపకం ఈ పెంపకం? సహోదరి, తల్లిని బాధ పెట్టావా? తండ్రిని బాధ పెట్టావా? నీకు నచ్చినట్టే బ్రతుకుతున్నావా? పిల్లలారా, మీ తండ్రి నీకు శత్రువు కాడు. పైకి గంభీరంగా ఉంటాడు, మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ మాట్లాడకుండా ఎంత కఠినంగా ఉంటాడో అంతకంటే గొప్ప ప్రేమ గుండెల్లో ఉంది మీ తండ్రికి. ఆ తండ్రినే వేధిస్తావా? ఆ తండ్రినే బాధ పెడతావా? ఆ కుమారునికి జ్ఞానం వచ్చినట్టు నీకు వివేకం వచ్చునుగాక. నీ తండ్రిని, నీ తల్లినే కాదు, నీ పరలోకపు తండ్రిని ఎంత బాధ పెట్టావో. నీ ఆత్మీయ జీవితంలో అంత అవకతవకలు ఉన్నాయి. సరైన స్ట్రక్చర్ లేదు, ఆత్మీయంగా రూపుదిద్దుకుంటలేదు, పిండం రూపుదిద్దుకుంటలేదు. ఒక్కసారి నేను వాక్యానికి అప్పగించుకుంటావా? దేవుని ఆలోచనకు అప్పగించుకుంటావా? పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడే నీకు నేర్పిస్తాడు. పరలోకపు తండ్రి ఆ ప్రేమను నీ హృదయంలో కుమ్మరించాడు. ఆ పరలోకపు తండ్రికి నచ్చినట్టు బ్రతికే ఏ కూతురైనా, ఏ కుమారుడైనా భూలోకమందున్న తల్లిదండ్రులకు నచ్చినట్టు జీవిస్తారు. అందుకే నిన్ను తల్లి గర్భంలో వేసిన తండ్రికి నీకు ఆయుష్ను పొడిగించి భూమి మీద పడేసి జ్ఞానము, వివేకము, చర్మము, మాంసము, కళ్ళు, చెవులు, గుండె, కాలేయము, కిడ్నీలు, అవయవాలు అన్నీ కలుగజేసిన దేవుడు ఉన్నాడే. ఆ దేవుడు నీకు తండ్రి. ఆయనే నిన్ను చేశాడు. ఆ తండ్రికి నచ్చినట్టు జీవిస్తావా? అప్పుడే మీ అమ్మ నాన్నకు సంతోషాన్ని ఇవ్వగలవు, సంతోష పెట్టగలవు, వాళ్ళ ఆశయాలు నెరవేర్చగలవు. నేను నమ్ముతున్నాను, చాలామంది ఆత్మలో దేవుని ఆత్మకార్యం జరగడం నేను చూస్తున్నాను. పెద్దవాళ్ళ లోపల కూడా జరుగుతుంది, చిన్నవాళ్ళ లోపల కూడా జరుగుతుంది. మీ అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. మీ ఆలోచనలకు, ఊహలకు పట్టిన మస్టు తొలగిపోతుంది. మీ అంతరంగంలో బంధకాలు తొలగిపోయాయి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మిమ్మల్ని ఆవరిస్తుంది. జస్ట్ ఒక 1 minute సరెండర్ అవుతావా? ప్రేమతో, త్యాగముతో, సమర్పణతో, అన్కండిషనల్లో ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా ప్రేమించగలగడమే, ఎదుటి వ్యక్తి నుండి ఏది ఆశించకుండా ప్రేమించగలగడమే, అదే నిజమైన అగాపే ప్రేమ. అదే యేసు నీ నుండి, నా నుండి కోరేది. అడుగుదామా? చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమల తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఇదిగో నీ బిడ్డలందరూ వారి ఆత్మ, శరీర, ప్రాణాలను మీ చేతికి సమర్పించుకున్నారయ్యా, మీ ఆత్మకు అప్పగించుకున్నారయ్యా. మీ కృప చేత బలపరచండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో. నీ ఆత్మకార్యం జరిగించినందుకు, మీ ఆత్మకార్యం ప్రతి ఆత్మలో జరిగించినందుకు, ప్రతి ఒక్కరి ఆలోచనలు మీ అగ్ని అభిషేకంతో ముట్టి
ఒక జ్ఞానోదయం కలిగించి తండ్రి ఇంటికి పరిగెత్తుకొని రాగలిగే అనుభవంలోకి నడిపిస్తే ఆ తండ్రి ప్రేమ ఇంకా ఎక్కువ చూపించి ఉంగరాన్నిచ్చి జోడునిచ్చి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించి అయ్యా సెలబ్రేషన్ చేశాడయ్యా. అట్టి కృపలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.